ఇంగ్లాండ్తో జరుగుతున్న 5 టెస్టుల సిరీస్లో టీమిండియా బ్యాక్ ఫుట్లో అయితే నిలిచింది. అయితే లీడ్స్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఓటమితో టీమిండియా సిరీస్ని అయితే స్టార్ట్ చేసింది. అలాగే 5 టెస్టుల సిరీస్లో ఇండియా 1-0తో వెనకబడిపోయింది. అయితే కొత్త సారథి శుభ్మాన్ గిల్కి తొలి టెస్టులోనే పెద్ద దెబ్బే ఎదురైంది. దీంతో శుభ్మాన్ గిల్ ద కెప్టెన్ కంబ్యాక్ ఎలా ఉండబోతుంది అనే దాని గురించి చాలా ఇంట్రెస్టింగ్గా మారింది సెకండ్ టెస్ట్. అయితే తొలి టెస్టులో ఓటమికి లెక్కలేనని కారణాలని చెప్పుకోవచ్చు. ఏ టైంలోనూ టీమిండియా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేదు. ఫస్ట్ ఇన్నింగ్స్తో సెంచరీలతో కథం తొక్కిన గిల్, జైస్వాల్, రిషబ్ పంత్ 600 స్కోర్ ఈజీగా తొలి ఇన్నింగ్స్లో చేస్తుందనుకుంటే లోయర్ ఆర్డర్ బ్యాట్స్ అందరూ క్యూ కట్టేశారు. 40 పరుగుల వ్యవధిలోనే చివరి 6 వికెట్లను కోల్పోయింది. అలానే సెకండ్ ఇన్నింగ్స్లో చివరి దాకా అలాగే ఆడిన మళ్ళీ టీమిండియా చివరి 6 వికెట్లు 30 పరుగుల వ్యవధిలో సెకండ్ ఇన్నింగ్స్లో కూడా కోల్పోయింది. దానిలో కూడా రిషబ్ పంత్ సెంచరీ చేశాడు. మళ్ళీ కేఎల్ రాహుల్ సెంచరీతో ఇరక్కొట్టేశారు. దీంతో లోయర్ ఆర్డర్ అటర్ ప్లాబ్ ఒక ఓటమి కారణంగా మాట్లాడుకోవచ్చు. అలానే బౌలింగ్లో కూడా మన అద్భుత అస్త్రం జస్ప్రీత్ బుమ్రా తొలి ఇన్నింగ్స్లో 5 వికెట్ ఆల్ అందుకున్నాడు. ఇక సెకండ్ ఇన్నింగ్స్లో తన బౌలింగ్లో జాగ్రత్తగా ఆడిన ఇంగ్లాండ్ బ్యాటర్స్ తనకైతే వికెటే ఇవ్వలేదు. ఇక రిమైనింగ్ బౌలర్స్ అందరూ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు అని చెప్పుకోవచ్చు. ప్రసిద్ధ్ కృష్ణ, శార్దుల్ ఠాకూర్ ఎస్పెషల్లీ అబోవ్ 600తో కొట్టించుకున్నారు. మొహమ్మద్ సిరాజ్ ఒకానొక టైంలో బౌలింగ్ బాగా చేసిన క్రూషియల్ టైంలో పరుగులు అయితే లీక్ చేయడంతో ఇంగ్లాండ్ బ్యాటర్స్ రెచ్చిపోయారు. 2 ఇన్నింగ్స్ల మీద ఇంగ్లాండ్ బ్యాటర్స్ ఇచ్చిన 10 క్యాచ్లను టీమిండియా నేలపాలు చేసింది. ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్గా మాట్లాడుకోవచ్చు టీమిండియా ఓడిపోవడానికి. ఓవరాల్గా మొదటి టెస్ట్ కంప్లీట్ అయ్యేసరికి ఇంగ్లాండ్ సిరీస్లో టీమిండియా బ్యాక్ ఫుట్లో అయితే నిలిచింది. అయితే ఈ ఓటమికి గిల్ సేన రివెంజ్ తీర్చుకుంటుందా అనేది ఈ సెకండ్ టెస్ట్లో తేలనుంది. అయితే సెకండ్ టెస్ట్ గెలిచి టీమిండియా ఎలా అయినా సరే ఈ సిరీస్లో గెలుపు బోనీ కొట్టాలని భావిస్తుంది. సో ఓవరాల్గా సెకండ్ టెస్ట్ మీద ఫుల్ హైప్ అయితే క్రియేట్ అయింది. అయితే ఈ సెకండ్ టెస్ట్ ఎక్కడ జరగబోతుంది, ఈ స్టేడియం డీటెయిల్స్ ఏంది, పిచ్ రిపోర్ట్ ఎలా ఉండబోతుంది, ఆ గ్రౌండ్ యొక్క టెస్ట్ ఫార్మాట్స్ స్టాట్స్ ఎలా ఉన్నాయి, అలానే ఈ టెస్ట్ మ్యాచ్ లైవ్ని ఎక్కడ చూడవచ్చు, అలానే టీమిండియా ప్లేయింగ్ లెవెన్లో ఏమైనా బిగ్ ట్విస్ట్లు చేంజెస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా అన్నిటి గురించి ఈ వీడియోలో క్లియర్ కట్గా తెలుసుకుందాం. అయితే ఈ సెకండ్ టెస్ట్ ఎడ్జ్ బాస్టన్, బర్మింగ్హామ్ వేదికగా లండన్లో జరగనుంది. అయితే ఈ 5 రోజుల టెస్ట్ మ్యాచ్ కూడా ప్రతిరోజు మధ్యాహ్నం 3:30 నుండి ప్రారంభమవుతుంది. ఎండింగ్ టైం వచ్చేకి 10:30, 11:30 మధ్యలో ముగుస్తుంది. ఇక డిపెండ్స్ ఆన్ వెదర్ రిపోర్ట్ ప్రకారం అని చెప్పుకోవచ్చు. అయితే బర్మింగ్హామ్ ఎడ్జ్ బాస్టన్ స్టేడియం యొక్క డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే ఈ స్టేడియం ఇంగ్లాండ్లో బర్మింగ్హామ్లో అయితే ఉంది. ఇది చాలా ప్రాముఖ్యతమైన చెందిన స్టేడియాల్లో ఒకటిగా మాట్లాడుకోవచ్చు. చాలా బ్యూటిఫుల్గా కూడా ఉంటుంది. ఇప్పటి వరకు ఇక్కడ 56 టెస్ట్ మ్యాచ్లు, 65 వన్డేలు, 8 టీ20 మ్యాచ్లకు అయితే ఆతిథ్యం ఇచ్చింది. ఆడియన్స్ కెపాసిటీ 24,803గా ఉంటుంది. బౌండరీ డైమెన్షన్స్ పరంగా ఒక యావరేజ్ గ్రౌండ్ అని చెప్పుకోవచ్చు. టెస్ట్ ఫార్మాట్లో బౌండరీ డైమెన్షన్స్ పరిశీలిస్తే 70 మీటర్ల చలికి ఎయిదర్ సైడ్స్ గాను, బిహైండ్ వికెట్స్ చలికి 65 మీటర్లు గాను, స్ట్రైట్ బౌండరీ చలికి 76 మీటర్ల వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. తర్వాత ఆల్ ఇంపార్టెంట్ ఈ పిచ్ యొక్క రిపోర్ట్ గురించి మాట్లాడుకుంటే ఎడ్జ్ బాస్టన్ పిచ్ ఒక రకంగా బ్యాలెన్సర్ పిచ్గా మాట్లాడుకోవచ్చు. ఇనిషియల్గా అంటే కొత్త బంతితో స్వింగ్, పేస్ జనరేట్ అవుతుంది. ఎస్పెషల్లీ టెస్ట్ ఫార్మాట్లో క్లౌడీ నేచర్ బట్టి స్వింగ్ అనేది జనరేట్ అవుతుంది. ఇది లీడ్స్ టెస్ట్లో అంటే మొదటి టెస్ట్లో మనం అందరం అబ్జర్వ్ చేసిందే. ఇంకా థర్డ్ అండ్ ఫోర్త్ డేలో స్పిన్నర్స్ గేమ్లోకి అయితే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే స్పిన్నర్స్ కొంతవరకు థర్డ్ అండ్ ఫోర్త్ డే, ఫిఫ్త్ డే డామినేషన్ చేస్తారని చెప్పుకోవచ్చు. వన్స్ బ్యాటర్స్ కనుక క్రీజ్లో సెట్ అయితే పరుగులు వరద పారించే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇక తర్వాత లైవ్ స్ట్రీమింగ్ గురించి మాట్లాడుకుంటే టీవీస్లో వచ్చేకి సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్లో వీక్షించవచ్చు. అదే మొబైల్ యాప్స్ అలా మొబైల్లోను వెబ్సైట్లో చూడాలంటే జియో హాట్స్టార్లో వాచ్ చేయాల్సి ఉంటుంది. బట్ రెండింటికి కూడా సబ్స్క్రిప్షన్ అయితే తప్పనిసరిగా మాట్లాడుకోవచ్చు. ఇక ఫైనల్గా ఈ పిచ్ యొక్క అంటే ఎడ్జ్ బాస్టన్ స్టేడియం యొక్క టెస్ట్ స్టాట్స్ పరిశీలిస్తే టోటల్గా వచ్చేకి 60 మ్యాచ్లు జరిగాయి. ఫస్ట్ బ్యాటింగ్ వాళ్ళు 19 గెలిస్తే సెకండ్ బ్యాటింగ్ వాళ్ళు 23 గెలిచారు. ఇక ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూస్తే ఈ గ్రౌండ్లో 302 పరుగులు గాను, సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూస్తే 315 పరుగులు గాను, థర్డ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూస్తే 243 పరుగులు గాను, ఫోర్త్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూస్తే కేవలం 157 పరుగులుగా ఉంది. హైయెస్ట్ టోటల్ వచ్చేకి ఈ గ్రౌండ్లో 710 పరుగులు, 7 వికెట్లుగా ఇంగ్లాండ్ పెరట ఉంది. అది కూడా టీమిండియా మీద కొట్టింది. ఇక లోయెస్ట్ టోటల్ ఈ గ్రౌండ్లో చూసుకుంటే 30 పరుగులకి ఆల్అవుట్ అయింది. అది కూడా సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండే ఆల్అవుట్ చేసింది. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇంగ్లాండ్ యొక్క ట్రాక్ రికార్డు ఇక్కడ బాగుందని చెప్పి. ఇక తర్వాత టెస్ట్ ఫార్మాట్లో ఇండియా మరియు ఇంగ్లాండ్ యొక్క హెడ్ టు హెడ్ రికార్డ్స్ పరిశీలిస్తే అయితే టోటల్గా వీళ్ళిద్దరి మధ్య 136 టెస్ట్ మ్యాచ్లు జరిగాయండి. ఇండియా 35 మాత్రమే గెలిచింది. ఇంగ్లాండ్ ఏకంగా 51 గెలిచింది. అంటే 16 మ్యాచ్లు ఎక్కువ గెలిచింది మనకని చెప్పుకోవచ్చు. ఇక డ్రా అయిన మ్యాచెస్ ఏకంగా 50 ఉన్నాయి. ఇక ఫైనల్గా ఇరు టీమ్స్ యొక్క
ఇక ఫైనల్గా సెకండ్ టెస్ట్కి గాను టీమిండియా యొక్క ప్లేయింగ్ లెవెన్ గురించి మాట్లాడుకుంటే, అయితే సెకండ్ టెస్ట్ ప్లేయింగ్ లెవెన్లో బిగ్ ట్విస్ట్లు చేంజెస్ చూడబోతున్నాం అనుకుంటున్నా. అయితే ఫస్ట్ టెస్ట్లో ఓడిపోవడానికి మెయిన్ రీజన్స్ క్యాచ్ డ్రాప్స్. సో క్యాచ్ డ్రాప్స్ కోసం ప్లేయింగ్ లెవెన్లో మార్పులు అంటారా, అది జరిగే పనే కాదు. ఇంగ్లాండ్ బ్యాటర్స్ని కొంతవరకు తొలి టెస్టులో నిలవరించింది జస్ప్రీత్ బుమ్రా. ఇతను ఈ సిరీస్లో జరిగే 5 టెస్టుల్లో గాను 3 టెస్టులే ఆడతారని ముందే మేనేజ్మెంట్ చెప్పింది. సో వర్క్లోడ్ డిపార్ట్మెంట్ కింద ప్రకారం సెకండ్ టెస్ట్లో జస్ప్రీత్ బుమ్రా ఆడటం లేదు, ఇది 99% ఫిక్స్ అయింది. సో ప్లేయింగ్ లెవెన్లో జస్ప్రీత్ బుమ్రా ఉండటం లేదు. ఇతని ప్లేస్లో ఎవరు ఆడతారు, ఖచ్చితంగా ఇది వీడియోలోకి వెళ్ళే కొద్ది మీకే అర్థమవుతుంది. అలానే ప్రీవియస్ టెస్ట్లో ప్రసిద్ధ్ కృష్ణ, శార్దుల్ ఠాకూర్ టూ మచ్ ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అయ్యారని చెప్పుకోవచ్చు. ఇక జస్ప్రీత్ బుమ్రా ఒక ఎండ్లో ఆపర్చునిటీస్ క్రియేట్ చేసిన వీళ్ళొచ్చేళ్ళకి రన్స్ లీక్ చేయడం వల్ల ఇంగ్లాండ్ బ్యాటర్స్ రెచ్చిపోయారని చెప్పుకోవచ్చు. అలానే టీమిండియా విన్నింగ్ ఛాన్సెస్ కూడా లూజ్ అయిపోయింది. అలానే మహమ్మద్ సిరాజ్ ఒక్కొక్కప్పుడు మంచిగా బౌలింగ్ చేసిన క్రూషియల్ టైంలో అయితే రన్స్ లీక్ చేశాడు ఇతను కూడా. సో ఓవరాల్గా బుమ్రా మినాయించి అదర్ ఎండ్లో 3 బౌలర్స్ కూడా రన్స్ ధారాళంగా ఇచ్చేశారు. సో బౌలింగ్ యూనిట్లో 1 or 2 చేంజెస్ అయితే దీనివల్ల ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక ఫస్ట్ పార్ట్గా జస్ప్రీత్ బుమ్రా సెకండ్ టెస్ట్లో అయితే అవైలబుల్గా లేడు. కొత్త బంతిని పంచుకునే బౌలర్ డెఫినెట్లీ హర్షదీప్ సింగ్. హర్షదీప్ సింగ్ సెకండ్ టెస్ట్కి డెబ్యూ చేయబోతున్నాడని ఫిక్స్ అయిపోయింది. ఒక లెఫ్ట్ హ్యాండ్ పేసర్ టీమిండియా ప్లేయింగ్ లెవెన్ ఉంటే ఖచ్చితంగా అది టీమిండియాకి అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. అలానే సీనియర్ పేసర్ మహమ్మద్ సిరాజ్ కంటిన్యూ అవుతాడు. బట్ ఈసారి ఇలా పూర్ పెర్ఫార్మెన్స్ ఇస్తే ఖచ్చితంగా థర్డ్ టెస్ట్ని పక్కకు పెట్టినా కూడా ఆశ్చర్యం లేదని చెప్పుకోవచ్చు. అంటే చాలా కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి ఉంటుంది సిరాజ్. ఇక థర్డ్ పేసర్గా ప్రసిద్ధ్ కృష్ణ, ఇతని ప్లేస్లో ప్లేయింగ్ లెవెన్లో డైలమాలో పడింది. ప్రసిద్ధ్ కృష్ణ ఇంటర్వ్యూలో నేను సెకండ్ టెస్ట్లో బాగా కంబ్యాక్ ఇస్తానని చెప్పాడు. ఫస్ట్ టెస్ట్ ఓడమికి నేను కూడా ఒక కారణమని చెప్పుకొచ్చాడు. సో ఇతను ప్లేయింగ్ లెవెన్లో ఉంటాడా అంటే ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి నెలకొంది. కొందరు ఒపీనియన్ ప్రకారం, అలాగే నా ఒపీనియన్ కూడా, ఇతని ప్లేస్లో ఆకాష్ దీప్ ఆడే ఛాన్సెస్ అయితే కనబడుతున్నాయి. ఎందుకంటే లోయర్ మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్ డెప్త్ కూడా ఆకాష్ దీప్ వల్ల పెరిగే ఛాన్సెస్ అయితే కనబడుతున్నాయి. ఇక పేస్ ఆల్రౌండర్గా శార్దుల్ ఠాకూర్ కంటిన్యూ అవుతాడు. ఒకవేళ పిచ్ ట్రాక్ గనక స్పిన్నర్స్కి అనుకూలంగా ఉంటే కుల్దీప్ యాదవ్ని ఆడించవచ్చు. కుల్దీప్ యాదవ్ ఎందుకులే, మళ్ళీ బ్యాటింగ్ డెప్త్ కూడా పెరిగితే వాషింగ్టన్ సుందర్ని ఆడిద్దాం అంటే అది జరగచ్చు. ఏ మూవ్ అనేది ఖచ్చితంగా చెప్పలేదు. ఇక మెయిన్ స్పిన్ ఆల్రౌండర్గా రవీంద్ర జడేజా ఆడటం పక్క. ఒకవేళ స్పిన్ ట్రాక్ అనిపిస్తే మాత్రం డెఫినెట్లీ శార్దుల్ ఠాకూర్ ప్లేస్ లో కుల్దీప్ కానీ సుందర్ కానీ వచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయి. ఇదంతా బౌలింగ్ డిపార్ట్మెంట్ గురించి. ఇక బ్యాటింగ్ యూనిట్ గురించి మాట్లాడుకుంటే ప్రత్యేకంగా చెప్పేది ఏమీ లేదు. కొత్తగా వచ్చిన సాయి సుదర్శన్ అలాగే కరుణ్ నైర్ మాత్రమే ఫ్లాప్ అయ్యారు. ఎందుకంటే వీళ్ళు చాలా గ్యాప్ తర్వాత వచ్చాడు కరుణ్ నైర్. అలాగే సాయి సుదర్శన్ డెబ్యూ మ్యాచ్, కొంత టైం పడుతుంది. అందులోనే ఆడేది ఓవర్సీస్ ఎంట్రీలో కాబట్టి కొంచెం టైం అయితే వీళ్ళకి ఖచ్చితంగా ఇవ్వాలి. అయితే కరుణ్ నైర్ కంటే 6 స్పాట్లో బ్యాటింగ్ చేయడంలో ధ్రువ్ జురేల్కి మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. ఒకవేళ ఈ చేంజ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నేనైతే ఒక్క టెస్ట్కే ఇంత లాంగ్ గ్యాప్తో ఇంత డొమెస్టిక్ బ్యాటింగ్ చేసి ఇంత రన్స్ కొట్టి ఎడకొచ్చి ఒక్క మ్యాచ్లోనే వెనక పెడతారని నేనైతే అనుకోవడం లేదు. సో ఈ చేంజ్ అయితే ఎక్స్పెక్ట్ చేయడం లేదు. సో ఈ టెస్ట్ కూడా అబ్జర్వ్ చేసినాక ఏమన్నా మార్పు ఆడకపోతే జరగచ్చు అనుకున్నా. ఇక అలానే జైస్వాల్, అలాగే కెప్టెన్ శుభ్మాన్ గిల్, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్ ఎక్సలెంట్ టచ్లో ఉన్నారు. సో బ్యాటింగ్ యూనిట్ పరంగా పెద్ద మార్పులు అయితే ఎక్స్పెక్ట్ చేయలేం. బట్ ఫీల్డింగ్ మాత్రం కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలి. బౌలింగ్లో మెయిన్ రన్స్ అయితే లీక్ చేయకూడదు. అలాగే వచ్చిన అవకాశం ఏదైనా సరే వదులుకోకూడదు. అలాగే లోయర్ ఆర్డర్ బ్యాటింగ్లో మాత్రం కొద్దిగా గొప్ప స్కోర్ యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ మార్పులు చేసుకుంటే ఖచ్చితంగా టీమిండియా సెకండ్ టెస్ట్లో ఆధిపత్యం చూపించవచ్చు. ఓవరాల్గా టీమిండియా యొక్క ప్లేయింగ్ లెవెన్ సెకండ్ టెస్ట్ కనుక అబ్జర్వ్ చేస్తే ఎస్ఎస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభ్మాన్ గిల్, రిషబ్ పంత్, కరుణ్ నైర్ ఆర్ ధ్రువ్ జురేల్, రవీంద్ర జడేజా, శార్దుల్ ఠాకూర్, లేదంటే వాషింగ్టన్ సుందర్, లేదంటే కుల్దీప్ యాదవ్, ఆకాష్ దీప్, మహమ్మద్ సిరాజ్, హర్షదీప్ సింగ్ ఇలా ఉంది. ఇది నా ఒపీనియన్ మాత్రమే. మీ ఒపీనియన్ ప్రకారం సెకండ్ టెస్ట్కి గాను టీమిండియా స్క్వాడ్ ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతుందో ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే ఈ టెస్ట్ మ్యాచ్ ఎవరు గెలుస్తుంది అనుకున్నారో ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చదు లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అక్కడ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.